హాయ్ ఫ్రెండ్స్, మాది ఈరోజు పొన్నగంటి కూర. పొన్నగంటి కూర చేసే విధానం: ముందు జీలకర్ర ఆవాలు వేసి, తర్వాత 2 ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి, తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్స్, బాగా వేగిన తర్వాత టమోటా వేయాలి. ఇది మా గేదెకి సొద్ద అన్నం. గేదెకి కూడా మనలాగా అన్నం పెట్టాలి, అలాగే అందుకని సొద్దన్నం ప్రిపేర్ చేస్తున్నా. రోజు డైలీ గేదెకు 1 కేజీ అన్నం వండి గేదెకి వేస్తాము. అప్పుడు మంచిగా పుష్టిగా ఉంటుంది గేదె, మనకు మంచిగా పాలు ఇస్తుంది. మా గేదెలు ఉన్నాయి ఫ్రెండ్స్, 2 గేదెలు. ఈలోపు పొన్నగంటి కూరకు టమోటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ అన్నీ మగ్గిపోయినాయి. మనం ఆడవాళ్ళం ఒకే పని చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్, అటు ఇటు అన్నీ చూసుకుంటూ ఉండాలి. ఇటు మన కూర ప్రిపేర్ చేస్తున్నాను, అటు గేదెకి సొద్దన్నం వండుతున్నాను. తర్వాత ముందుగా ఇది ఆకు మొత్తం శుభ్రం చేసుకొని కడిగి ఇది వడగిన్నెలో వడబెట్టి పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ మగ్గిపోయినాయి కదా ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడు ఈ ఆకుకూర దీంట్లో వేసేయాలి. పొన్నగంటి కూరలో చాలా పోషక పదార్థాలు ఉంటాయి, మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. మనకు చేలగట్ల మీద, ఎక్కడంటే అక్కడ వరి మాగాళ్ళ మీద చక్కగా ఉంటుంది. దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ దీంట్లో వెల్లిపాయ కారం వేసేసుకున్నాము. ఇప్పుడు బాగా కలుపుకొని ఇప్పుడు కూర మగ్గిందేమో చూద్దాం. మధ్య మధ్యలో ఒకసారి అలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత మనం ఉల్లిపాయ కారం వేసుకుంటే బాగుంటుంది. మిక్సీ జార్లో కొంచెం కారం, ఇందాక ఆకుకూరలో కొంచెం వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కారంలో కొంచెం వేసుకోవాలి. తర్వాత 2 వెల్లిపాయ రెబ్బలు, పొట్టు
పొట్టు తీయకుండా వేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. పొట్టు తీస్తే కారం కూడా ముద్ద ముద్దగా అవుతుంది. అలా కాకుండా మనకు పొడి పొడిగా ఉండాలంటే పొట్టు తీయకుండానే వేయాలి ఫ్రెండ్స్. ఆకుకూర చూడండి ఎలా మగ్గిపోయిందో, చాలా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఎల్లిపాయ కారం దీంట్లో వేసుకొని ఇంకా కలిపేసుకుంటే చాలా అందంగా కూర రెడీ అవుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే ఈ కూర ప్రిపరేషన్ చేస్తూనే పక్కన గేదెకు కూడా సొద్దన్నం వండేసాను. దానికి అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆకుకూర ఎమ్మీగా అన్నం వేడి అన్నంలో వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు తెలిసిన స్టైల్లో నేను చేశాను. మీకు ఏదన్నా తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్?